శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశి వారిని చూసినట్లయితే ఈ వారం వీరికి రాజ్యస్థానంలో వార మధ్యంలో 24వ తారీఖు శుక్రుడు వచ్చి చేరుతారు. 2 శుభగ్రహాలతో తత్కాల పాపైనటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో కలియడం చేత, శుభుడవడం చేత కర్కాటక లగ్నానికి రాజయోగాలు ఇచ్చేటువంటి వాడు రవి కుజుల కిందనే ఉంటాడు. కర్కాటక లగ్నానికి కుజుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడు. చంద్రుడు సరే యోగాన్ని ఇచ్చి తీరుతాడు, దాన్ని అవతల పెట్టాడు. ఇక్కడ గురువు ఇంకొక యోగాన్ని ఇస్తాడు. కర్కాటక రాశి ఉచ్చస్థానం అయితే గురువు యోగాన్ని ఇస్తాడు. ఇక ప్రత్యేకించి ఈ కర్కాటక రాశికి ఈ వారం ఏమవుతుందంటే ఇక్కడ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు పితృస్థానంలో వక్రంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు, ఉద్యోగపరంగా ఇబ్బందులు రావచ్చు, అట్లాగే ఫ్యామిలీ పరంగా అనవసరమైనటువంటి వివాదాలు రావచ్చు. ఏదైనా జరిగేదానికి ఆస్కారాలు పితృపరంగా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మీకు భాగ్యపరంగా, అదృష్టపరంగా కూడా వస్తున్న అదృష్టాన్ని మీరు దూరం పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్ర జాతకులు. కానీ పునర్వసు నక్షత్ర జాతకుని మనం చూసినట్లయితే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు 10th హౌస్లో శుక్రుడితో కలియడం. శుక్ర గురులు శత్రుగ్రహాలు అయినప్పటికీ కూడా 2 శుభగ్రహాలు రాజ్యంలో ఉండడం, చతుర్థ లాభాధిపతి శుక్రుడు, అట్లాగే షష్ఠ భాగ్యాధిపతి గురువు అవడం, పైపెచ్చు ధనాధిపతి అయినటువంటి సూర్యుడితో కలియడం తత్కాల శుభత్వాన్ని కలిగిస్తున్నాయి. నిర్వివాదాంశంగా ఈ వారం కర్కాటకంలో ఇక మిగిలింది ఎవరయ్యా ఇక్కడ అంటే పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి శని తన స్వక్షేత్రంలో ఉండి 10th హౌస్ను చూస్తున్నాడు, శుభాన్ని కలిగించి తీరుతాడు. ఈ వారం ఈ రాశిలో పునర్వసు, పుష్యమి నక్షత్ర జాతకులు మంచి యోగాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా మంచి పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్క ఆశ్లేష వాళ్ళు మాత్రం కొంచెం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో తమను తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదైనా సరే ప్రభావిత అంశాలు, ఇన్ఫ్లుయెన్స్డ్ అంశాలతోనైతే విలువైనటువంటి సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఇటువంటివన్నీ తెగిపోవడమే కాక ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కూడా ఎక్కువ అవడం, ఉత్తరోత్తర భవిష్యత్తుకు సంబంధించి మంచి అద్భుతమైన అవకాశాలకి డోర్స్ క్లోజ్ అయిపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇక తిరిగి మరలా తెరుచుకోవాలంటే ఖచ్చితంగా తెరుచుకుంటాయి, బట్ చాలా కష్టంతో ఉంటాయి. ఈజీ వే ఉన్నప్పుడు వెళ్ళడానికి, అనవసరమైనటువంటి కాంప్లికేషన్లో వెళ్ళడానికి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా కానీ, అట్లాగే కుటుంబ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అట్లాగే వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగపరంగా అంటే భాగస్వామ్యాల్లో ఒక సామరస్యపూర్వక వాతావరణంతో విడిపోదాం అనుకున్నప్పుడు సామరస్యంగానే ప్రయత్నం చేయాలి. అట్లాగే రాజకీయ నాయకులైతే ఒక రాజీ ధోరణిలో వెళ్ళాలి తప్పనిసరిగా, లేదంటే వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేటువంటి స్థితికి కారణం అయ్యే ఉంటుంది. అంటే అంత బలగం అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయగలం? కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ వారం అటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే నీచభంగ రాజయోగము చేత 9వ ఇంట శుక్రుడు ఇలా మారిన తర్వాత యోగాలు అద్భుతంగా ఇవ్వడానికి ఆస్కారాలు ఏర్పాటు చేస్తాడు బుధుడు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం. ఇక వీరికి ఈ వారం శుభాన్ని కలిగించేటువంటిది మహాలక్ష్మి అమ్మవారి ప్రార్థన, లక్ష్మీ ప్రార్థన, అట్లాగే లక్ష్మీనారాయణ పూజ. అంటే లక్ష్మీని నారాయణని కలిపి లక్ష్మీనారాయణ పూజ, లక్ష్మీనారాయణ హోమం మంచి శుభాన్ని కలిగిస్తాయి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.